ఏంటంటే, మనకు ఒక లాంగ్ రేంజ్ పీస్ గానీ, హెవీ వాల్యూ మెటీరియల్ కానీ బిహైండ్‌లో ఉంటుంది. ఫ్రంట్ సైడ్‌లో ఉన్న మెటీరియల్ దాన్ని అడ్డుగా ఉంటుంది. లైక్ ఆ మూవ్‌ని మనం ప్రిపేర్ చేసుకోకుండా హెవీ వాల్యూ మెటీరియల్‌ని ఏం చేసుకోకుండా ఫ్రంట్ సైడ్‌లో ఉన్న మెటీరియల్ కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటుంది మనకి. ఓకేనా? అది సిట్యుయేషను. ఒకసారి నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో, ఇన్ 1958 అట్ ద ఒలింపియాడ్ ఇన్ మూనిచ్, లైక్ ఆ లొకేషన్‌లో మనకు ఒలింపియాడ్ జరుగుతుంది 1958లో. అండ్ దెన్ యంగ్ మైఖల్ సాల్ వాస్ అప్రోచ్డ్ బై ద వరల్డ్ ఛాంపియన్‌షిప్ అండ్ మైఖల్ బర్ట్వోనిక్, లైక్ ఇద్దరు కూడా అప్పుడు వరల్డ్ చెస్ ఛాంపియన్‌షిప్ అనే గేమ్ అనేది ఆడారక్కడ. వై డిడ్ Michael హి and Michael Potak బోట్విక్ Potavanek. బోట్వినిక్ అండ్ టాల్వేర్ ఇద్దరు వేరు పర్సన్స్. అయితే లైక్ వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ ఇలా ఉంది. లైక్ వై డిడ్ యూ సాక్రిఫైస్డ్ ఎ పౌండ్, లైక్ పౌండ్‌ని ఫ్రీగా ఎందుకు ఇచ్చావు నాకు అని ఆ ఛాంపియన్ అడిగినప్పుడు ద రిప్లై, ఇట్ వాస్ గెట్టింగ్ మై వే, అంటే నా దారిని అది క్లియర్ చేస్తుంది. లైక్ ఆ సాక్రిఫైస్ కూడా నాకు ఉపయోగపడుతుంది ఫర్దర్‌గా అని చెప్పారు. కొన్ని పీసెస్ మూవ్‌మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని మూవ్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఎక్స్‌ప్లోర్ అయింది. లైక్ ఆ పౌండ్‌ని ఎందుకు సాక్రిఫైస్ చేశాడు అని. అంటే సమ్‌టైమ్స్ వన్ ఆఫ్ యువర్ పీసెస్ ఈస్ స్టాండింగ్ ఇన్ ద వే ఆఫ్ ద మోర్ ఇంపార్టెంట్ వన్. అంటే హై వాల్యూ మెటీరియల్ కంటే ముందు ఒక మెటీరియల్ స్టాండ్ అయ్యి ఉంటుంది అక్కడ ప్లేస్ అయ్యి. ఆ మెటీరియల్ ఏం చేస్తుంది? బట్ స్పెండింగ్ ద టైమ్ మూవింగ్ ద ప్యూర్లీ ప్లేసింగ్ ద పీస్ మైట్ గివ్స్ ద ఆపోనెంట్ టైమ్ టు ఆర్గనైజ్ హిస్ డిఫెన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఇక్కడ బిషప్ అని చూసుకోండి. ఈ బిషప్‌ని మీరు ఒకవేళ వేరొక స్క్వేర్‌కి మూవ్ చేసుకుంటేనే కదా! ఇప్పుడు ఆ క్వీన్ అనేది లైక్ ఆహ్, ప్రాపర్‌గా అటాక్ అనేది చేసుకుంటుంది. అవునా? Yes, sir. కానీ మీరిప్పుడు చెప్పండి. ఓన్లీ పవనా లేకపోతే ఏ మెటీరియల్ అయినా? ఏ మెటీరియల్ అయినా కానీ. లైక్ ఈ యొక్క సిట్యుయేషన్‌లో వాళ్ళు పౌన్‌ని ఫ్రీగా ఇచ్చేశారు. అయితే ఇప్పుడు ఆ ఫ్రంట్ సైడ్‌లో ఉన్న మెటీరియల్‌ని మీరొక బెస్ట్ పొజిషన్‌లో ప్లేస్ చేసుకుంటే, అప్పుడు ఏమవుతుందంటే ఆపోనెంట్‌కి తన డిఫెన్స్‌ని కూడా అరేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది దొరుకుతుంది. టైం దొరుకుతుంది ప్రాపర్‌గా. అంటే వాళ్ళు కూడా మనల్ని అటాక్ చేయడం కానీ మనం అటాక్ చేసే మెథడ్ని డిఫెన్స్ చేయడానికి కూడా రెడీ చేసుకుంటారనా సార్? అహా! అలా అని కాదు. ఇప్పుడు ఈ బిషప్ ఏదైతే ఉందో, ఆ బిషప్‌ని మీరు ఒక మంచి పొజిషన్‌లో ప్లేస్ చేసుకోవడానికి టైం తీసుకుంటారు కదా మీరు. ఎస్ సార్. ఒక మూవ్ తీసుకుంటారు. అండ్ ఇప్పుడు మీరిలాగ నార్మల్‌గా ఆ పీస్‌ని ఒక మంచి పొజిషన్‌లో ప్లేస్ చేసుకున్నప్పుడు, అండ్ దెన్ బిహైండ్‌లో ఉన్న ఈ యొక్క క్వీన్ అనేది అటాక్ చేసుకుంటుందని వాళ్ళు కూడా కొంచెం థింక్ చేసుకుంటారు కదా! సో, ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నామంటే, ఇప్పుడు ఈ యొక్క ఫ్రంట్ సైడ్‌లో ఉన్న మెటీరియల్ మీద సాక్రిఫైస్ చేస్తున్నారు. లైక్ ఆపోనెంట్‌కి ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. అలా ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆపోనెంట్‌కి తన డిఫెన్స్‌ని ప్రాపర్‌గా అరేంజ్ చేసుకోవడానికి టైం దొరకదు. ఇక్కడ ఏమంటున్నారు? మీరు ఒకవేళ స్పెండింగ్ టైమ్ ఆన్ ఎ మూవింగ్ ప్యూర్‌లీ ప్లేసింగ్ ద పీస్, అంటే ఆ పీస్‌ని మీరు ఒక మంచి పొజిషన్‌లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక మూవ్ స్పెండ్ చేయాలి కదా అక్కడ. మీరలాగా స్పెండ్ చేసుకునే ప్రాసెస్‌లో ఆపోనెంట్ తన డిఫెన్స్‌ని ప్రిపేర్ చేసుకుంటారు. ప్రాపర్‌గా ఆర్గనైజ్ చేసుకుంటారు. అక్కడ టైం దొరుకుతుంది ఆపోనెంట్‌కి. మీరు ఆ టైమ్‌ని గూడా ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఆ పీస్‌ని సాక్రిఫై చేయాలి. ఓకే సార్. దట్ ఈస్ వై వి మే ఇన్‌స్టెడ్ ఆఫ్ సీక్ టు సాక్రిఫైస్ ద పీస్ ఫర్ ఎ పౌన్, లైక్ ఆ పీస్ అయినా కావచ్చు, ఏదైనా పౌన్ అయినా కావచ్చు, టు క్లియర్ అన్ ఇంపార్టెంట్ లైన్ ఆర్ ద స్క్వేర్ వితౌట్ లూజింగ్ ఎనీ టైమ్ ఆర్ ఈవెన్ ద బెటర్ విత్ ఎ గెయిన్ ఆఫ్ టైమ్. మీరక్కడ టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు. పీస్‌ని వద్ ఇచ్చేసి. ఓకేనా? ఎస్ సార్. అర్థమైందా ఇప్పుడు క్లియరెన్స్ అంటే ఏంటో? సార్ చెప్పండి. అర్థం కాలేదు సార్. ఇప్పుడేదో హ్మ్. అన్నారు కదా. ఆ! క్లియరెన్స్ అంటే ఏంటో అర్థమైందా మీకు? ఎస్ సార్. ఏంటి క్లియరెన్స్ అంటే ఏంటి? గేమ్ స్టార్ట్ చేద్దాం సార్.
సరే. నేను వేరే వాళ్ళని అడుగుతాను. హ్మ్. శ్రియాన్ మీరు చెప్పండి. శ్రియానేనా? సార్ ఇప్పుడు మనకి ఇంకా బెటర్ పొజిషన్ కోసం ఒక పీస్ని సాక్రిఫైస్ చేసుకోవడమే. యాహ్! ఇప్పుడు నార్మల్‌గా చెప్పండి. క్లియరెన్స్ అంటే మన ఇంపార్టెంట్ మెటీరియల్ ని మూవ్ చేసుకోవడానికి హ్మ్. మన ఇంకో మెటీరియల్ ని హ్మ్. సాక్రిఫైస్ చేసుకోవాలి. ఆ! ఇప్పుడు ఏదైతే ఇక్కడ బిషప్‌ని మీరు నార్మల్‌గా ఒక సేఫర్ స్క్వేర్‌కి మూవ్ చేసుకున్నారనుకోండి. లైక్ ఇలాగైనా గానీ, ఇలాగైనా గానీ, మూవ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆపన్‌కి కొంచెం టైం దొరుకుతుంది. తను కూడా అటాకర్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికైనా గానీ, డిఫెన్స్‌ని ప్రాపర్‌గా ప్రిపేర్ చేసుకోవడానికి టైం దొరుకుతుందక్కడ. మీరు ఒక మంచి పొజిషన్‌లో ప్రిపేర్ చేసుకుంటే. ఇలాగా ఒక మంచి పొజిషన్‌లో ప్రిపేర్ చేసుకోవడం కూడా కాకుండా, మీరు ఏదైనా ఒక మెట్‌ని క్యాప్చర్ చేసేసి, మీరు ఆపోనెంట్‌కి ఆ టైం గూడా ఇవ్వట్లేదు మీరు. ఆ డిఫెన్స్‌ని ప్రాపర్‌గా అటాక్ ప్రిపేర్ చేయడానికి. మీరిక్కడ క్యాప్చర్ చేసుకోవడానికి ఇచ్చేస్తున్నారు ఛాన్స్. సో, తను ఇటు క్యాప్చర్ చేసుకుంటారు. సో, మీరు అటాకింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? ఇన్‌స్టెడ్ ఆఫ్ ప్లేసింగ్ ఆన్ ఎ బెస్ట్ పొజిషన్, సో, వి ఆర్ సాక్రిఫైజింగ్ ద మెటీరియల్ టు ఓపెన్ అన్ ఇంపార్టెంట్ లైన్. ఆ లైన్‌ని మీరు క్లియర్ చేస్తున్నారిక్కడ. హెవీ వాల్యూ మెటీరియల్‌కి. ఓకేనా? బ్లాక్ టు మూవ్ కదా సార్. హుహు. మామూలుగా ఎగ్జాంపుల్‌గా ప్రిపేర్ చెప్తున్నాను మీకంతే. అర్థమైందా? మామూలు ఒక మంచి పొజిషన్‌లో ప్రిపేర్ చేసుకోవడం కాకుండా, మీరు సాక్రిఫైస్ చేస్తున్నారు మెటీరియల్‌ని. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ క్లియరెన్స్. ఆ ఒక లైన్‌ని ఓకే మీరు క్లియర్ చేసుకోవడానికి. ఓకే సార్. అర్థమైంది కదా క్లియరెన్స్ అంటే ఏంటో? ఈ చాప్టర్ మొత్తం ఎస్ క్లియరెన్స్ మీదనే మనం డిస్కస్ చేసుకుంటాం. ఎస్ ఓకే సార్. మెటీరియల్‌ని ఒక మంచి పొజిషన్‌లో ప్రిపేర్ చేసుకోవడం కాకుండా, మీరు ఆ మెటీరియల్‌ని సాక్రిఫై చేస్తున్నారు. ఓకే సార్. యాహ్! సార్ ఇది కొంచెం పెద్ద గేమేనా సార్ ఫస్ట్‌ది? ఫస్ట్‌ది మనం ఒక ఫస్ట్ వేరియేషన్ మాత్రమే డిస్కస్ చేసుకుందాం. ఓకే సార్. అన్ని వేరియేషన్స్ డిస్కస్ చేసుకుంటే పెద్దది అయిపోయిద్దా సార్? యాహ్! కొంచెం పెద్దగా అవుతుంది. కానీ మీకు అర్థమవుతుంది. ఆ సిట్యుయేషన్ ఎలా రెస్పాండ్ అవ్వాలని. నేను ఏదైతే ఇంపార్టెంటో వాటిని మాత్రం డిస్కస్ చేస్తానిప్పుడు. ఓకే సార్. సో, E4, G6 and then D4, bishop on a G7. NC3 and then NC6. B3 D5 And then bishop D3 and then D5. బిషప్‌ని ఇలాగా D3 రిప్లేస్ చేసుకోవడం అనేది నాట్ ఏ గుడ్ మూవ్. కొంచెం ఇంట్రెస్టింగ్ ప్రిపేర్ చేస్తుంది అక్కడ. లైక్ ఈ కైండ్ ఆఫ్ మూవ్ ఎందుకు ప్రిపేర్ చేశారు అని. బిషప్ ఆన్ C3 ఓకే. D5 ఇది. Bishop on E3 right now. This one. Bishop on E3 and then next move is D5. Aragala pawn move. And then knight F3 and then D cross E4. నైట్ ని ఇలాగ F3లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ D5లో ఉన్న పవన్ ఏదైతే ఉందో E5లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకుంది. అండ్ దెన్ N క్రాస్ E4 నైట్ ఆ పవన్ క్యాప్చర్ చేసుకుంది. అండ్ దెన్ నైట్ ఉన్న H6. సో నైట్ అనేది ఇలాగ H6లో ప్లేస్ చేసుకున్నారు. సో ఇది కొంచెం డబ్ల్యూఎస్ మూవ్ లైక్ ఈ H6లోకి రావడం ఏంటి అసలు? ఈ బిషప్ ఆల్రెడీ కంట్రోల్ చేసుకుంటుంది కదా ఆ స్క్వేర్ ని. సో కంట్రోల్ చేసుకునే స్క్వేర్ లోనే మెటీరియల్ ప్లేస్ చేసుకున్నారు. అండ్ దెన్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఈవినింగ్. అంటే అండ్ దెన్ ట్యూషన్ అంటే ఓకే పర్లేదు చదువుకొని కంటిన్యూ చేయండి. వచ్చేసరికి లేట్ అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో ఇలాగ D4లో ఉన్న పౌన్‌ని D5లో ప్లేస్ చేసుకున్నాం. సో ఇప్పుడు సార్ మనం ఒకసారి ఏం జరిగిందో చెప్తారా? ఒకసారి రివైజ్ చేస్తాను ఎండ్ ఆఫ్ ద సెషన్ అప్పుడు ఓకే. ఎండింగ్‌లో. అండ్ దెన్ D5లో ప్లేస్ చేసుకున్న తర్వాత ఓకే. నైట్ ఆన్ H6 and then D5 and then
నైట్ ఆన్ B4. ఈ నైటే కదా డేంజర్‌లో ఉంది. సో, ఫర్దర్‌గా B4లోకొచ్చింది. అండ్ దెన్ క్వీన్ D2. సో, సపోర్ట్ లేకుండా ఉంది కాబట్టి D2లో ప్లేస్ చేసుకొని అటాక్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఇప్పుడు డబుల్ అటాక్ ఎందుకు అవుతుంది ఇది? ఇప్పుడు క్వీన్ D2లో ప్లేస్ చేసుకోవడం అనేది ఒక డబుల్ అటాక్. సో, ఒకటి ఇలా అటాక్ చేసుకుంటున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అటాకు? సార్ క్వీన్ H6లో ఉన్న హ్మ్. నైట్‌ని కూడా అటాక్ మనం చేసుకుంటున్నారు. క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ మళ్ళీ క్వీన్‌తోనే రీక్యాప్చర్ చేసుకోవచ్చు. సో, డబుల్ అటాక్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ క్వీన్‌ని D2లో ప్లేస్ చేసుకోవడం వల్ల వచ్చిందక్కడ. అండ్ దెన్ నెక్స్ట్ బ్లాక్ ఏం సార్ చేశారు? ఒకవేళ క్వీన్ D2లో పెట్టుకోకపోయినా కానీ డబుల్ అటాక్ కాదు కదా సార్? అవ్వదు. డబుల్ అటాక్ అవ్వదు. నార్మల్‌గా మీరు క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ చేసుకుంటారు అంతే. ఇటువైపు అటాక్ జరుగుతుంది. అండ్ అలాగే ఇటువైపు కూడా అటాక్ జరుగుతుంది కాబట్టి డబుల్ అటాక్ అయింది. ఓకే సార్. అండ్ దెన్ బ్లాక్ ఏం మూవ్ చేశారు? సింపుల్‌గా A5లో మూవ్ చేసుకున్నారు. అంటే ఇప్పుడు క్వీన్ ఏదైతే ఉందో హెవీ వాల్యూ మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటే పౌన్‌తోని రీక్యాప్చర్ చేసుకోవచ్చు కాబట్టి తక్కువ వాల్యూ ఉన్న మెటీరియల్‌తోని డిఫెండ్ చేశారు ఇక్కడ. హెవీ వాల్యూ మెటీరియల్ కాదు. సార్ చెప్పండి. ఇప్పుడు BD4 పెట్టచ్చు సార్. బిషప్ అన్న D4 ఎందుకు? డబుల్ అటాక్ మళ్ళీ అయింది ఇటువైపు అటాక్ చేసుకుంటాం. మళ్ళీ సార్. మళ్ళీ ఇంకెటు క్వీన్ నుంచి క్వీన్ H6 పెడితే నైట్ ఉంది కదా, H6 నైట్. ఓకే. ఫర్దర్‌గా మీరు ఇలా ముందుకు మూవ్ చేసుకుంటే ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే మీరు రీక్యాప్చర్ చేసుకుంటారు. లేకపోతే ఒకవేళ ఈ బిషప్ ఇటువైపు వస్తే మీరు ఆ క్వీన్‌తోని H6లో ఉన్న నైట్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చనా? ఎస్ సార్. ఓకే. నైట్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఓకే గుడ్. అలా చేసుకోవచ్చు. అండ్ దెన్ ఈ మూవ్ కాకుండా నార్మల్‌గా ఏం చేశారంటే వన్స్ A5లో మూవ్ చేసిన తర్వాత A3లో మూవ్ చేసుకున్నారు. ఎందుకంటే వన్స్ క్యాప్చర్ చేసుకుంటే రీక్యాప్చర్ అండ్ దెన్ ఇక్కడ సార్ క్వీన్ బ్లాక్ పాన్ ఎందుకు క్యాప్చర్ చేసుకుంటారు సార్? లేదు. వన్స్ క్యాప్చరింగ్ జరిగితే రీక్యాప్చర్ అండ్ దెన్ ఈ రుక్‌ని క్యాప్చర్ చేసుకోవచ్చని ఇలాగా. ఓకే సార్. నెక్స్ట్ అదేనమ్మా రుక్. సార్. బట్ ఇక్కడ A3లో మూవ్ చేసుకోవడం అనేది ఒక మిస్టేక్ ఇక్కడ చూడండి. బ్లాక్ హాస్ నాట్ ప్లేడ్ ఏ ఓపెనింగ్ వెల్. లైక్ ఒక మంచి ఓపెనింగ్ అనేది బ్లాక్ ప్రిపేర్ చేయలేదు ఇప్పుడు. అండ్ వైట్ కుడ్ హ్యావ్ టేకెన్ ఏ ఫుల్ అడ్వాంటేజ్ బై ద రుక్ క్రాస్ H6. సారీ బిషప్ క్రాస్ H6 రైట్. నెక్స్ట్ మూవ్ ఒకవేళ A3లో మూవ్ చేసుకుంటే ఇలా ఉంటుంది. A3 కాకుండా ఇప్పుడు ఈ 9th మూవ్ దగ్గరనే బిషప్ అనేది H6లో ఉన్న మెటీరియల్ క్యాప్చర్ చేసింది. అండ్ దెన్ B క్రాస్ H6 అండ్ దెన్ Q క్రాస్ H6 అండ్ దెన్ ఎప్పుడైతే నైట్ అనేది ఇలాగ C2లోకి వచ్చి చెక్ డెలివర్ చేసింది అనుకోండి. అండ్ దెన్ కింగ్‌ని మనం D2లో ప్లేస్ చేసుకుంటాం. అండ్ దెన్ ఆబ్వియస్లీ ఇక్కడ కొంచెం వైట్‌కి దగ్గరికెళ్ళిన ఫేవర్ ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ మూవ్‌లో బిషప్ అనేది నైట్ అనేది రుక్‌ని క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఇలాగ మూవ్‌మెంట్ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు. ఒకవేళ A3 కాకుండా బిషప్‌ని మీరు క్యాప్చర్ చేసుకుంటే ఇలాగుంటుంది మూవ్‌మెంట్. ఎందుకంటే నైట్ ఆల్రెడీ ఇక్కడే ఉంది కాబట్టి ఈజీగా 4కి డెలివర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. సార్ ఒకసారి లాస్ట్ మూవ్ పెడతారా? కింగ్ దీని D1 తర్వాత సార్ ఇప్పుడు కూడా పెట్టొచ్చు సార్. ఇప్పుడు కూడా సార్ ఏమండి? ఇక్కడ దీనికన్నా ముందు మూవ్ పెట్టాను. ఓకే. ఇలా చెక్ డెలివర్ ప్లస్ చేసింది. ముందు మూవ్ ప్లస్ క్వీన్ కన్నా క్యాప్చర్ చేసింది. ముందు ఇక్కడ క్వీన్ క్యాప్చర్ చేసింది కదా, ఇక్కడ ప్లస్ కాకుండా ఇంకేదైనా పెట్టండి. చెక్ డెలివర్ చేయడం కాకుండా అంటారా? ఎస్ సార్. సార్ ఇంకా చెప్పండి. నెక్స్ట్ మూవ్ మీరేమనుకుంటున్నారు చెప్పండి. ఇంకా D5 నో జిష్ణు మీరేమనుకుంటున్నారు మూవ్ ఇక్కడ వైట్ సైడ్ నుంచి? బ్లాక్ సైడ్ నుంచి సరే ఏ మూవ్ అనుకుంటున్నారు? QD7. క్వీన్ D7లో ప్లే చేసుకోవడమా? ఎస్ సార్. QD7 సార్. ఎందుకు క్వీన్ D7లో ప్లే చేసుకోవడం? ఒకవేళ ప్లేస్ చేయకపోతే
హ్మ్. అప్పుడు సార్ మనకు ప్లస్ క్వీన్ సార్ ప్లస్ వచ్చేస్తుంది అంటే చెక్క సార్. అవును. చెక్. ఓకే సార్. హ్మ్. ప్లేస్ చేసుకోకపోతే మనకు క్వీన్ గెయిన్ వచ్చేస్తుంది సార్ వైట్కి. వైట్‌కి క్వీన్ వస్తుందా? ఎలా సార్? బ్లాక్ క్వీన్ వస్తుంది సార్. కానీ ఎలాగా? బిషప్ సాక్రిఫైస్ చేయాలి. ఆహా! ఓకే. ఒకవేళ ముందుకొస్తే ఇలాగ బిషప్‌తోని స్క్యూర్ చేయొచ్చనా? ఎస్ సార్. కానీ సార్ దాని బదులు కింగ్ మూవ్ చేసుకుంటే అయిపోద్ది కదా సార్. క్యాస్లింగ్ సపోర్ట్ కూడా లేదు బెస్ట్. కదా! చంపుతుంది కదా! సపోర్ట్ లేదు కాబట్టి. అందుకే మూవ్ చేయమన్నాను సార్. అలా అయితే మీరేం సార్ ఏ చేయాలంటే మెటీరియల్ క్యాప్చర్ చేసుకుంటుంది? అలా అయితే మీరు పౌన్‌ని ముందుకు జరుపుకొని తర్వాత మీరు ఇలా ప్రిపేర్ చేయాలి. సపోర్ట్. హ్మ్. యాహ్! సో, నార్మల్‌గా మీరిక్కడ ఏ3లో మూవ్ చేసుకున్నారు. ఏ3 దగ్గర నుంచి వెళ్ళిపోదాం మళ్ళీ. వన్స్ ఏ3లో మూవ్ చేసుకున్న తర్వాత బ్లాక్ సార్ ఏం నేను మూవ్ చెప్పొచ్చా? చేశారు? సార్ నేను ఇక్కడ నుంచి చెప్పొచ్చా? వద్దులేండి. కంటిన్యూ సార్ చేస్తాలేండి. సార్ ఒక డౌట్ సార్. చెప్పండి. ఇప్పుడే ఒకవేళ ఎన్ క్రాస్ C2 అయితే ఎన్ క్రాస్ C2. క్వీన్ క్యాప్చర్ చేసుకుంటుంది. ఓకే యాహ్! సో, వన్స్ ఏ3 మూవ్ చేసుకున్న తర్వాత క్వీన్ ఏదైతే ఉందో D5లో ఉన్న పౌన్‌ని క్యాప్చర్ చేసింది లైక్ దిస్ వన్. ఎందుకంటే క్వీన్ మాత్రమే ఉంది. వన్స్ క్వీన్ క్యాప్చర్ చేసుకుంటే నైట్‌తోని రీక్యాప్చర్ చేసుకుంటారు. క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ అవుతుంది అక్కడ. అవునా? ఎస్ సార్. సో, సార్. కానీ వైట్ అలా చేయకుండా ఇక్కడ ఈ పౌన్ ఏదైతే ఉందో పౌన్‌తోని ఇలా సింపుల్‌గా క్యాప్చర్ చేసుకున్నారు B4లో ఉన్న మెటీరియల్‌ని. సార్ ఒకవేళ క్వీన్ హ్మ్. వదిలేశారు కదా సార్. క్వీన్ టు క్వీన్ నెక్స్ట్ ఎక్స్‌చేంజ్ అవుతుంది. కానీ ఇక్కడ ఈ బిషప్ నైట్ అనేది దొరికింది కదా ఇప్పుడు. ఎస్ సార్. ఒకవేళ క్యాప్చర్ చేసుకుంటే దాని నెక్స్ట్ మూవ్‌లో మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. కింగ్‌తోనైనా గాని, బిషప్‌తోనైనా కానీ, ఓర్ నైట్‌తోనైనా గాని. ఓహో సార్ 3 మెటీరియల్స్ ఉన్నాయి సార్ మనకి. సో, అందుకనే వదిలేసారు. అలా ఏం క్యాప్చర్ చేయకుండా. సార్ కానీ 4 మెటీరియల్స్ సార్. కింగ్, హ్మ్. బిషప్, నైట్ అండ్ అనదర్ నైట్. ఓకే. కానీ ఇప్పుడు ఒకవేళ ఇలా ఏ5లో ఉన్న పౌన్‌తోని క్యాప్చర్ చేయకుండా ఒకవేళ ఇలాగ క్వీన్ టు క్వీన్ ఎక్స్‌చేంజ్ అవుతుంది. అండ్ దెన్ కింగ్ డేంజర్‌లో ఉంటుందని ఒకవేళ క్వీన్ సైడ్ క్యాలింగ్ చేశారనుకోండి. ఇది ఇక్కడ బ్లండర్ అవుతుంది. ఎందుకు? ఎస్ ద నెక్స్ట్ ఎందుకంటే మూవ్‌లో నెక్స్ట్ మూవ్ లో మనకు 3 పాయింట్స్ గెయిన్ చేసుకునే ఆప్షన్ ఉంది. కానీ లైక్ అలా కాదు. ద నెక్స్ట్ మూవ్‌లో బిషప్ అనేది ఇక్కడ B2లోకి వచ్చి చెక్ డెలివర్ చేసుకుంటుంది. సో, ఖచ్చితంగా కింగే క్యాప్చర్ చేసుకోవాలి. నో అండ్ దెన్ సార్ నెక్స్ట్ మూవ్ పక్కకు మూవ్ అయితే దగ్గరకొచ్చింది సపోర్ట్ లేకుండా ఉంది కదా! సో, క్యాప్చర్ చేసుకోవాలి ఛాన్స్. ఒకవేళ మీరు క్యాప్చర్ చేసుకోకుండా పక్కనెళ్లారనుకోండి, ఈ నైట్ అనేది ఈ స్క్వేర్‌కి సపోర్ట్ ఇస్తుంది కాబట్టి క్వీన్ ఇక్కడికొచ్చేసి చెక్‌మేట్ అలౌ చేసుకుంటుంది. ఓకే సార్ ఇప్పుడు మూవ్ చేయండి సార్ నార్మల్గా కే క్రాస్ బి2 కే క్రాస్ యాహ్! బి2 యాహ్! సార్. కే క్రాస్ B2 దీని తర్వాత నైట్ నైట్ అటాక్ చేస్తాం కదా సార్ ఎలా నైట్. నైట్‌తోని ఎలా అటాక్ చేస్తానంటారు? సార్ నైట్ క్వీన్ తో హ్మ్. సార్ క్వీన్ తో ఈ క్రాస్ E4 క్యాప్చర్ చేయండి సార్. E4 క్యాప్చర్ E4 చేయొచ్చంటారా? ఎస్ సార్. ఓకే. క్యాప్చర్ చేయొచ్చు. నాకు ఒకటి అర్థమైంది సార్ అందుకని సార్. క్యూ క్రాస్ D5 పెట్టండి ఒకసారి. క్యూ సార్ క్రాస్ క్వీన్ D5 క్రాస్ సార్ క్వీన్ క్రాస్ E4 సార్. E4 ఒక్క నిమిషం ఉండండి. సార్ ఒకసారి క్వీన్ క్రాస్ D5 కి పెట్టండి. క్వీన్ క్రాస్ D5 మూవ్ కి ఒకసారి పెట్టండి. D5లో ఎవరున్నారండి? ఓకే. వైటా? వైట్ కాదు సార్, హ్మ్. 9th మూవ్ లో ఉన్నది కదా అక్కడికి హ్మ్. పెట్టండి ఒకసారి. క్యూ కింద క్రాస్ D5ఆ? ఆ, హ్మ్. ఇప్పుడు 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 క్వీనే వచ్చి బిషప్ ఇప్పుడు క్వీనే వచ్చి నైట్ ని క్యాప్చర్ చేయొచ్చు కదా. ఓకే అర్థమైంది ఓకే. సార్. పాన్ క్యాప్చర్ చేయొచ్చు కదా సార్ ఎవరిని? నైట్ ని. చేయొచ్చు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు దానికంటే ఇంకో మంచి మూవ్‌ని ఫైండ్ ఔట్ చేసుకుంటున్నారు కదా! సో, అందుకని. సో, ఇప్పుడు కింగ్ అనేది క్యాప్చర్ చేసింది కదా! అందరు ఇప్పుడు నైట్ ఏ2లో ఉన్న స్క్వేర్‌కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి, సో, క్వీన్‌ని మనం ఏ2లో ప్లేస్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకుంటాం. ఎస్ సో, సార్. ఆబ్వియస్‌లీ ఫర్దర్‌గా ముందుకెళ్ళిపోతే ఇంకా డేంజర్ ఎక్కువైపోతుంది. కింగ్ ఎస్ ఎప్పుడైతే సార్. సెంటర్ ఆఫ్ ద బోర్డ్‌కొస్తారో ఎక్కువ మెటీరియల్స్ ఉంటాయి కాబట్టి ఇంకా ఈజీ అయిపోతుంది కాబట్టి అటాకింగ్. సో, లైక్ లోపలికెళ్ళిపోతున్నారు. ఎస్ అండ్ సార్. నెక్స్ట్
అప్పుడేం చేస్తారు? Checkmate, sir. సార్ క్యూ ఉమ్, క్యూ క్యూ A1 హ్యాష్ ట్యాగ్. Q1 Q1 A1. కానీ ఇక్కడ ఈ మూవ్ దగ్గర A1 వెళ్తుంది కాబట్టి ఇలాగ C3లో ప్లేస్ చేసుకున్నారు. సో C3లో ప్లేస్ చేసుకుంటే అప్పుడేం చేస్తారు మీరు? Sir. ఉమ్. సో A1లో A3లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసుకొని మళ్ళీ చెక్ డెలివర్ చేసుకుంటారు. ఓకేనా? సో ఇక్కడ బ్లాక్ కి ఫేవర్ అవుతుంది కాబట్టి సార్ Uh, ఒకసారి yes, సార్ sir. లాస్ట్ మూవ్కి వెళ్ళండి. ఓకే ఇక్కడ ఇప్పుడు వైట్ క్వీన్ ఎక్స్చేంజ్ కూడా రావచ్చు కదా సార్? రావచ్చు. వైట్ క్వీన్ ఎక్స్చేంజ్కి ఎలా అవుతుంది? పవన్ అడ్డు ఉందిగా, ఓకే రాదు. Sir, checkmate is కదా, sir. White. ఆ, White, వైట్ sir. ఎలా అంటారు? Bishop on B5 plus. పెట్టొచ్చు, పవన్ బ్లాక్ చేస్తుంది కదా, పెద్ద యూజ్ ఏం లేదు అక్కడ. సో ఇలాగా మీరు ఒక Checkmate వచ్చేసింది, sir. ఎలాగా? Queen అనే D8 హ్యాష్ ట్యాగ్. D8 Yes, sir. యా చేయొచ్చు. కాకపోతే వాళ్ళు మనకు ఛాన్స్ ఇవ్వాలి, సార్, ఒక ద నెక్స్ట్ మూవ్లో ఏం చేయకుండా ఉంటే అప్పుడు మనం చెక్ మెడలో చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇలాగా A5లో ఉన్న పవన్ తోని మీరు B4లో ఉన్న నైట్ ని క్యాప్చర్ చేయకపోకుండా ఇలా మీరు క్యాలింగ్ చేసుకుంటే ఇప్పుడు వైట్ కి ఫేవర్ అవుతుంది, బ్లాక్ కి ఫేవర్ అవుతుంది కాబట్టి ద ఫస్ట్ వేరియేషన్ ఏం చేసి గేమ్ బ్లాక్ కి ఫేవర్ ఉండాలా వైట్ కి ఫేవర్ ఉండాలా? ఫేవర్ కాదు, ఓన్లీ క్లియరెన్స్ కాన్సెప్ట్ మాత్రం డిస్కస్ చేసుకుంటున్నాం మనం. ఎవరికి ఫేవర్ లేదు, ఓన్లీ ఆ క్లియరెన్స్ ఐడియా ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారో ఆ గేమ్లో ఎలా ఇంప్లిమెంట్ చేశారని నేర్చుకుంటాం. ఓకే. ఓకే, అండ్ దెన్ ఎప్పుడైతే A5లో ఉన్న పవన్ క్యాప్చర్ చేసిందో B4లో ఉన్న మెటీరియల్ని, అండ్ దెన్ Q క్రాస్ E4 క్వీన్ ఏదైతే ఉందో E4లో ఉన్న నైట్ని క్యాప్చర్ చేసింది వితౌట్ సపోర్ట్ ఉంది కాబట్టి, అండ్ దెన్ బిషప్ ఉన్న D3. సార్ సార్ అలా కాకుండా క్వీన్ ని క్వీన్ E3 కూడా పెట్టచ్చు కదా సార్? క్వీన్ ని E3లో ప్లేస్ చేసి E3లోకి ఎలా వెళ్తుంది? ఇక్కడ E3లో ఆల్రెడీ మెటీరియల్ ఉందిగా. క్వీన్ E2 E2లో వెళ్తే మామూలుగా ఇలా జనరల్ మూవ్ అవుతుంది కానీ అటాకింగ్ మూవ్ అవ్వదు కదా. సో క్వీన్ ని ఇక్కడ నుంచి పంపించడానికి అలాగే అటాకింగ్ మూవ్ చేశారు. ఓకే ఇప్పుడు క్వీన్ ఒకవేళ మూవ్ అయింది అనుకోండి, నెక్స్ట్ ఈ యొక్క పవన్ కి సపోర్ట్ ఎవరు లేరు, అన్ని చూసుకోవాలి కదా మనం. ఎస్ సార్. యా, అండ్ దెన్ వన్స్ బిషప్ అనేది D3లో మూవ్ అయిపోయిన తర్వాత క్వీన్ ఉన్న E6. సో క్వీన్ అనేది E6లో ప్లేస్ చేసుకున్నారు ఒక సేఫర్ స్క్వేర్లో. అండ్ దెన్ ఇప్పుడు కూడా క్యాలింగ్ చేసుకున్నారు కింగ్ సైడ్ కాకుండా క్వీన్ సైడ్. ఇప్పుడు కూడా ఒక బ్లండర్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎ డబుల్ అటాక్. వైట్ ఈస్ థ్రెటనింగ్ ద B5 చెక్. బిషప్ అనేది B5లో ఉన్న మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని అక్కడికి వచ్చి చెక్ డెలివర్ చేయొచ్చు కదా. సో వైట్ కి ఛాన్స్ ఇస్తున్నారు. అండ్ ఫాలోడ్ బై ద మేట్ ఆఫ్ D8. నెక్స్ట్ D8లోకి వెళ్ళి చెక్ మిడల్లో చేసుకుంటారు వైట్. సో ఈ కైండ్ ఆఫ్ మూవ్స్ అనేవి అక్కడ ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ క్యాలింగ్ చేసుకోవడం అనేది వేస్ట్ అవుతుంది ఈ యొక్క సిచ్యువేషన్లో. అక్కడ చేశాడు కదా, సార్. యా, ఇక్కడ చేశారు. సో ఇలాగ కింగ్ సైడ్ క్యాలింగ్ చేసిన తర్వాత, సారీ క్వీన్ సైడ్ క్యాలింగ్ చేసిన తర్వాత చెక్మేట్ పెట్టొచ్చు కదా. చెక్మేట్ కి చెక్మేట్ పెట్టొచ్చు కదా. ఎవరు వైట్ అంటారా? ఎస్ సార్, స్టెప్ బ్యాక్. ఇప్పుడు అప్పుడు బిషప్ అనే B5 ప్లస్. పవన్ అడ్వాన్స్. ఇట్స్ ఓకే సార్, పాన్ అడ్వాన్స్. ఓకే, క్యాప్చర్ చేయలేరు మీరు. ఒక్కసారి చూడండి. D1 C1లోకి ఎందుకు మళ్ళీ? C1 టైం వేస్ట్. ఓకే, D1 మీకు వచ్చే ఆ టైం లోపు వాళ్ళు కూడా రెడీగా ఉంటారు కదా. క్లియరెన్స్ చేసుకుంటున్నాం కదా సార్. ఇప్పుడు మెటీరియల్ సాక్రిఫైస్. ఇప్పుడు క్లియరెన్స్ చేద్దాం.
ఇప్పుడు నెక్స్ట్ మూవ్‌లో ఈ బిషప్ అనేది ఒక సేఫర్ స్క్వేర్‌కి వెళ్ళిపోవడం గానీ, లేకుంటే ఎవరైనా క్యాప్చర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇలా చెక్‌మేట్ ఉందని ఆపోనెంట్ ఫైండ్ ఔట్ చేశారు. సో, ఆపోనెంట్ ఏం చేశారంటే కింగ్ సైడ్ క్యాలిన్ చేసుకున్నారు ఇలాగ. ఇప్పుడు ఇది గుడ్ మూవ్ అయింది ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకు చెక్‌మేట్ దగ్గరగా ఉంది కాబట్టి. అండ్ దెన్ బి క్రాస్ హెచ్6 బిషప్ అనేది హెచ్6లో ఉన్న మెటీరియల్‌ని క్యాప్చర్ చేసింది. సార్ అదే అనుకున్నాను సార్ స్టెప్. హ్మ్. ఇప్పుడు అండ్ దెన్ బిషప్ నెక్స్ట్ మూవ్‌లో క్యాప్చర్ చేసిద్ది సార్. యాహ్! అండ్ దెన్ ఏ క్రాస్ బి4 అంటే పౌన్ సపోర్ట్, క్వీన్ సపోర్ట్ ఉంది. కానీ ఇక్కడ ఏం చేశారు? ఈ పౌన్ క్యాప్చర్ చేయడం వల్ల పౌన్ ఎందుకు క్యాప్చర్ చేసింది? నెక్స్ట్ క్వీన్ ఆ స్క్వేర్‌కి సపోర్ట్ చేస్తుంది. ఎస్ సార్. చంపుతుంది. తెలిసి కూడా ఎందుకు పౌన్ క్యాప్చర్ చేశారు? సార్ క్లియరెన్స్. ఎందుకంటే దాన్ని ఇది గేమ్ నుంచి క్యాప్చర్ చేసేస్తే అప్పుడు బిషప్ బ్లాక్ బిషప్ బిషప్ క్రాస్ హెచ్6 చేసేస్తుంది సార్. నేను చెప్పమంటారా? ఎస్ సార్. లైన్ క్లియరెన్స్. Black has give up a piece but creates an attack on a open A file. ఈ రుక్ ఉందా? ఏ ఫైల్ ఎస్ అంతా సార్ కంట్రోల్ చేసుకుంటూ అందుకనా సార్. క్లియరెన్స్ అంటే పౌన్ ఇచ్చేశారు. ఇంతకుముందు సార్ స్టార్టింగ్‌లో మనం చెక్మేట్ అయిపోయింది సార్. చెక్మేట్ కూడా దగ్గరలో ఉంది సార్. అంతే కదా! ఇంక ఛాన్స్ ఏముంది అక్కడ? స్టార్టింగ్‌లో మనం డిస్కస్ చేసాము చిన్నగా. వై డిడ్ యూ సాక్రిఫైస్ ఎ పౌన్ అని. ఇక్కడే పౌన్ సాక్రిఫైస్ చేసింది. వన్స్ ఇలా క్యాప్చర్ చేశారనుకోండి. అప్పుడు ఏం చేస్తారు నార్మల్‌గా? పెట్టారు సార్. క్వీన్‌ని ఈ3లో ప్లేస్ చేసుకున్నారు ఇలాగా. ఎందుకని సార్? ఫైండ్ ఔట్ చేయలేదు. ఎస్కేప్ అవ్వచ్చు కదా ఇక్కడ. ఓ ఎస్కేప్ కానీ అవ్వడానికి అదే స్టెప్ క్వీన్ క్రాస్ బి4 పెట్టొచ్చు కదా. బి4లో ప్లేస్ చేసుకున్న సేమ్ థింగ్ ఎస్కేప్ అవ్వడానికి ఈ స్క్వేర్ అలాగే ఉంటుంది. ఎస్ సార్. కానీ ఇక్కడ ఏం చేశారంటే లైన్ క్లియరెన్స్ చేశారు. కింగ్ ఎందుకు సార్ అక్కడికి? ఎక్కడికి? ఒకవేళ చెక్ D2 చేయడానికి వస్తే కానీ మేట్ కాదు కదా సార్. మేట్ అవ్వదు. ఒకవేళ క్వీన్ అక్కడే ఉంటే అప్పుడు మేట్ అవుతుంది. క్వీన్ ఇప్పుడు మూవ్ చేశాం కదా! ఇప్పుడు క్వీన్ అక్కడే ఉండేసి ఏదైనా బిషప్ మూవ్‌మెంట్ గాని, ఏదైనా మూవ్‌మెంట్ గాని జరిగిందనుకోండి. అప్పుడు మేట్ అవుతుంది. రుక్ వచ్చి మేట్. సో, కాబట్టి అక్కడ కింగ్‌కి ఒక ఎస్కేపింగ్ రూట్ ప్రిపేర్ చేసుకోవడానికి అక్కడ క్వీన్ అనేది ఈ3లో మూవ్ అయింది. సో, ఇక్కడ పౌన్‌ని ఎందుకు సాక్రిఫైస్ చేశారు? ఆ రుక్‌ని ఓపెన్ ఫైల్ మొత్తం కంట్రోల్ చేసుకోవడానికి. ఇది మీకు అర్థం అవ్వాలి. ఓకేనా? ఓకే సార్. అంటే కొన్ని సార్లు మన పీసెస్‌ని మనమే ఇచ్చేయాలి. ఆ బిహైండ్‌లో ఉన్న మెటీరియల్‌కి ఆ ఒక్క ఎబిలిటీ ఉన్నా కానీ, ఆ సిట్యుయేషన్ కూడా రావాలి కదా! తన పవర్‌ని ప్రూవ్ చేసుకోవడానికి. సో, అలాగా సార్ చెప్పండి. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ పాన్ ని ఏ మెటీరియల్ క్యాప్చర్ చేసింది? బ్లాక్ కలరే ఈ వైట్ కలర్ పౌన్‌ని క్యాప్చర్ చేసి క్లియర్ చేసింది రుక్‌కి ఆ ఫైల్ మొత్తం. అంతే. ఒకవేళ ఈ క్వీనే అసలు ఇలాగా ఈ3లో ప్లేస్ చేసుకోలేదు. ఇలాగ క్యూ క్రాస్ బి4 చేశారు. అండ్ దెన్ క్వీన్ ఏదైతే ఉందో ఇలా హెచ్6లోకి వచ్చి పౌన్‌ని క్యాప్చర్ లైక్ బిషప్‌ని క్యాప్చర్ చేసుకొని చెక్ డెలివర్ చేసుకుంటుంది కదా! ఇది. ఎనీథింగ్ ఎల్స్? లాస్ట్ ద క్వీన్ must leave the d2 square and while protecting the bishop. ఇక్కడ ఈ బిషప్‌ని క్యాప్చర్ చేసుకునే ప్రాసెస్‌లో ఇక్కడ ఈ పౌన్‌ను దాన్ని డిఫ్లెక్ట్ చేస్తుంది ఇక్కడ. అవునా? ఒకవేళ మీరు ఈ యొక్క బిషప్‌ని క్యాప్చర్ చేయాలనుకుంటే ఈ క్వీన్ ఇక్కడి నుంచి పంపేయాలి. ఇక్కడ ఫ్రీగా ఇచ్చేసాం కదా! సో, ఇటు క్యాప్చర్ చేయడానికి వచ్చారు. సో, మీకుని క్యాప్చర్ చేసుకొని మీరు చెక్ డెలివర్ చేయొచ్చు. ఓకేనా? ఇదొక వేరియేషన్ ఇక్కడ. అంటే చెప్పండి. QE3 ఒకసారి పెట్టండి. 14th మూవ్. QE3 ఇక్కడ
అక్కడ క్వీన్ సపోర్ట్ చేస్తుంది కదా, మరి F4 లో పెట్టచ్చు కదా. ఏంటి F4? క్వీన్ ని F4 లో పెట్టచ్చు కదా. F4 లో ప్లేస్ చేసుకుంటే ఏమవుతుంది? కంట్రోల్ చేస్తాము. ఇంకా కింగ్ స్పేస్ ఉంది సార్. E3 లో పెడితే క్వీన్ కంట్రోల్ చేస్తుంది కదా. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ అవుతుంది. క్వీన్ టు క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది ఏమన్నా అలా ప్రిపేర్ చేశారు. అండ్ అలాగే ఇక్కడ ఈ బిషప్ కూడా సపోర్ట్ ఇస్తుంది అని అంతే. రెండు రకాలుగా. ఒకసారి ఇది క్లోజ్ చేసి యా ఇక్కడ మనం బ్లాక్ మూవ్. ఇప్పుడు బ్లాక్ ఏం చేసింది చూడండి. అదేంది అది సార్ రుక్ A1 లో పెడితే యా బిషప్ అన్న C3. బ్లాక్ కలర్ బిషప్ ఏదైతే ఉందో ఇలాగా C3 లోకి వచ్చింది. అబ్స్ట్రక్షన్. దిస్ ప్రివెంట్స్ ద ఎస్కేప్ ఆఫ్ వైట్ కింగ్ బై D2. D2 లోకి వెళ్లకుండా ఈ యొక్క బిషప్ అనేది ఆ స్పేస్ ని కంట్రోల్ చేసుకుంటుంది. ఇప్పుడు ఒకవేళ B క్రాస్ C3 అయింది అనుకోండి, మళ్ళీ మనం B క్రాస్ C3 చేసి మళ్ళీ ఈ యొక్క D2 స్క్వేర్ ని మనం పౌన్ తోని కంట్రోల్ చేసుకోవచ్చు కదా. ఈసారి ఇంకా మేట్ లుక్స్ ఇన్ఎవిటబుల్ నౌ బట్ ద వైట్ హ్యాడ్ ఫోర్సీన్ ద ఐడియా. అంటే లైక్ ఫర్దర్ గా వచ్చే ఆ మూవ్స్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేశారు వైట్. ఇక్కడ చెక్మేట్ అనేది ఇక షూర్ అయిపోయింది. ఎందుకంటే ఈ పవన్ ని మీరు రిమూవ్ చేయలేరు. సో బ్లాక్ ఈజీగా చెక్మేట్ ఎలా చేసుకుంటుంది, అది కనబడుతుంది. సో ఈసారి ఏం చేశారంటే వైట్ బిషప్ ని A6 లో ప్లేస్ చేసుకున్నారు. బిషప్ ని A6 లో ప్లేస్ చేసుకున్నారు. ద బెస్ట్ డిఫెన్స్. వైట్ ఎంప్లాయ్ clearance and then obstruction for the defensive purpose. Now the queen can remove the vital C3 pawn. అంటే ఇక్కడ ఈ యొక్క బిషప్ ని సాక్రిఫైస్ చేశారు. ద నెక్స్ట్ మూవ్ లో ఈ D2 లో కంట్రోల్ చేసుకుని ఈ యొక్క పవన్ ని రిమూవ్ చేయొచ్చు కదా వన్స్ ఇక్కడ బిషప్ ని సాక్రిఫైస్ చేసిన తర్వాత. ఇక్కడ చూడండి క్లియరెన్స్ ఎలా అయిందో. అంటే మంచిగా థింక్ చేశారు సార్, ఇంటెలిజెన్స్. నెక్స్ట్ మూవ్ లో ఇక్కడ చెక్మేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారు. మీరు కూడా గెస్ చేయొచ్చు ఈ మూవ్ ని. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ యొక్క క్వీన్ అనేది ఈ పవన్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు. ఎప్పుడు క్యాప్చర్ చేస్తుంది? ఈ బిషప్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు. నార్మల్ గా మీరు ఈ బిషప్ ని వేరే ఒక నార్మల్ స్క్వేర్ లో ప్రిపేర్ చేస్తే లైక్ ఇక్కడైనా కానీ లేకుంటే ఇక్కడైనా కానీ ఆర్ ఇక్కడైనా కానీ ఆపోనెంట్ కి కొంచెం టైం ఉంటుంది తన డిఫెన్స్ ని కొంచెం గట్టిగా చేసుకోవడానికి. కానీ ఇక్కడ మనం ఏం చేసాం, ఈ బిషప్ ని సాక్రిఫైస్ చేసాం. సో సాక్రిఫైస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆపోనెంట్ కి చెక్మేట్ చేయకుండా ఆపుతుంది సార్. ఇలాగ చెక్మేట్ అవ్వలేదు. ఒకవేళ మనము B5 లో పెట్టుంటే చెక్మేట్ అయిపోయి ఉండేది సార్. అయిపోయేది. ఇప్పుడు గేమ్ కూడా అయిపోయేది. సో ఇప్పుడు ఏం చేసామంటే ఇప్పుడు ఈ బిషప్ ని మనం సాక్రిఫైస్ చేసాం. ఇప్పుడు ఇలాగా బిషప్ ని సాక్రిఫైస్ చేయడం అనేది అనే ఇప్పుడు క్లియరెన్స్ అంటున్నాం. నార్మల్ గా ఒక సేఫర్ స్క్వేర్ లో ప్లే చేసుకోవడం కాకుండా ఇక్కడ ఈ యొక్క క్వీన్ కి ఆ క్లియర్ చేసుకోవడానికి ఆ ఒక బిషప్ ని మనం సాక్రిఫైస్ చేస్తున్నాం. దాన్ని మనం క్లియరెన్స్ అంటాం. అర్థమైందా? అర్థమైందా ఇప్పుడు క్లియరెన్స్ అంటే ఏంటో? ఇప్పుడు ఈ యొక్క క్వీన్ కి ప్రాపర్ గా యాక్సెస్ ఉంది. ఈ యొక్క పవన్ ని క్యాప్చర్ చేసుకోవడం నెక్స్ట్ మూవ్ లో ఎట్టగైనా కానీ ఆ పవన్ ని క్యాప్చర్ చేయొచ్చు, ఒకవేళ క్వీన్ వచ్చి డిఫెండ్ చేస్తే తప్ప. అండ్ ఇప్పుడు చూడండి క్వీన్ క్రాస్ E3 అండ్ దెన్ చెక్. ఇప్పుడు చూడండి లైక్ బిషప్ అనేది V6 లో ప్లే చేసుకున్నారు, ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు ఈ పవన్ ని ఏదైతే C3 ఉన్న పవన్ ని క్వీనే కదా క్యాప్చర్ చేసేది. సో ఇప్పుడు క్వీనే లేకపోతే అక్కడ క్వీనే లేకపోతే ఇంకా ఆ C3 లో ఉన్న ఆ పవన్ ఎవరు క్యాప్చర్ చేస్తారు?
అంతే. అండ్ దెన్ బి క్రాస్ E3 రైట్. E3లో ఎవరున్నారు? ఇక్కడ ఉంది కదా! సో, ఇక్కడ కింగ్ చెక్ డెలివర్ చేసుకోవడం అనేది ఒక గుడ్ మూవే. కానీ ఇక్కడ బిషప్ ఉంది కాబట్టి క్యాప్చర్ చేసింది. బిషప్ క్యాప్చర్ చేసుకోవడం అనేది కూడా ఒక దట్ ఇంట్రెస్టింగ్ మూవ్ కాదు. ఒక డబ్ల్యూఎస్ మూవ్ కిందికి వస్తుంది మనకి. ఎందుకు? ఎందుకు సార్? అది ఒక్కసారి చూద్దాం. సార్ ఎందుకు సార్? క్వీన్ ఇక్కడ వర్స్ మూవ్ కదా సార్. వర్స్ట్ మూవ్ కాదు. ఇప్పుడు క్వీన్‌తోని ఇలాగ క్వీన్‌ని ఎక్స్‌చేంజ్ చేసుకోవడం కాకుండా, ఒకవేళ రుక్ వచ్చేసి ఏ6లో ఉన్న బిషప్‌ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి. వన్స్ మీరు ఏ6లో ఉన్న బిషప్‌ని క్యాప్చర్ చేశారు. అండ్ దెన్ క్యూ క్రాస్ E3 అయిపోతుంది. మీరు అక్కడ బిషప్‌ని క్యాప్చర్ చేశారు. అండ్ దెన్ ఇక్కడ పౌన్ వైటల్ స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకునే పౌన్ అనేది ఇక్కడ డేంజర్‌లో ఉంది. నెక్స్ట్ మూవ్‌లో మీరు ఏ1లోకి వచ్చేసి చెక్ డెలివర్ చేయలేరు. అంటే ఇప్పుడు ఈ యొక్క స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటుంది. అండ్ అలాగే పౌన్‌ని క్యాప్చర్ చేసింది. సో, ఇంకా వైట్‌కి బెటర్ అయిపోయింది ఈ సిట్యుయేషన్. సో, ఇలాగుంటుంది. అండ్ దెన్ క్యూ క్రాస్ E3 చెక్. ఓకే. సారీ. క్యూ క్రాస్ E3 ప్రిపేర్ చేశారా? క్యూ క్రాస్ E3 చెక్. అండ్ దెన్ బి క్రాస్ E3. సో, సార్ కంటిన్యూస్ ఇక్కడ చూద్దాం. యాహ్! సో, వన్స్ బి క్రాస్ E3 అయిపోయిన తర్వాత లైక్ రుక్‌ని ఏ6లో ప్లేస్ చేసుకున్నారు సింపుల్‌గా. క్యాప్చర్ చేసుకొని. సో, ఎలాగైనా క్యాప్చర్ చేసుకోవాలి కాబట్టి. అండ్ దెన్ కింగ్ ఆన్ B1 రైట్. అంటే ఫర్దర్‌గా ఇలా చెక్ డెలివర్ చేసుకోవడానికి ముందుకొస్తుంది. ఎక్స్‌పెక్ట్ చేశారు. సో, మీరు ఒకవేళ ముందుగానే ఒక స్క్వేర్‌ని కంట్రోల్ చేసుకుంటే, సో, ఆ రుక్ అనేది ఇక్కడికి రాలేదు. ఇట్ లుక్స్ లైక్ బ్లాక్ అటాక్ హాస్ రన్ ఔట్ ఆఫ్ ద స్ట్రీమ్. లైక్ ఇక్కడ బ్లాక్ యొక్క అటాక్ అనేది మెల్లిమెల్లిగా తగ్గుతూ వస్తుంది. అండ్ వైట్ హాస్ ఎక్స్చేంజ్డ్ మోస్ట్ ఆఫ్ ద పీసెస్ ఇంక్లూడింగ్ ద క్వీన్. అండ్ నౌ ద వైట్ king has covered his main weaknesses. However, ఆ క్వీన్‌ని సాక్రిఫైస్ చేసైనా గానీ, లైక్ ఇంకొక మిడ్‌ని సాక్రిఫైస్ చేసైనా గానీ, ఆ కింగ్ అనేది కొంచెం బెటర్ పొజిషన్‌లో వచ్చిందిప్పుడు. ఆ వీక్‌నెసెస్ అన్నీ కూడా తీసేసి. సార్ BH3లోకి ఎందుకని పెట్టారు సార్? ఇప్పుడు బిషప్ అనేది H3లోకి ఎందుకెళ్ళింది? ఇప్పుడిది బ్లాక్‌కి కొంచెం ఫేవర్‌గా ఉంది. అసలు బిషప్ అనేది H3లోకి ఎందుకెళ్ళింది? ఎళ్ళడం వల్ల అసలు ఏంటసలు? అసలేమో సార్. అది బిషప్‌ని అలా ప్లే చేసుకోవడం అసలు ఎందుకని? నేను కూడా అడుగుతున్నాను. చెక్ పెట్టడానికా సార్? రుక్ని అటాక్ చేసుకోవడానికా సార్? రుక్‌ని ఎలా అటాక్ రుక్కు చేస్తాం? నైట్‌ని కలిపి అటాక్ చేసుకోవడానికా సార్? ఎలా అంటారు? మీరెలా అనుకుంటున్నారు? H1లో ఇంకా F3లో ఉన్న నైట్ రుక్కుని. H3లో ఉన్న H1 అండ్ F3లో ఉన్న నైట్ రుక్కుకి. అటాక్ చేసుకోవడానికి అంటారా? ఎస్ సార్. కాదు ఇంకా? అక్కడ ఎందుకు మూవ్ చేశారు? సార్ పోనీ అక్కడ పెట్టకపోయినా కానీ G4లో పెట్టచ్చు కదా. ఒకవేళ ఈ పవన్ క్యాప్చర్ చేసుకుంటే ఏమవుతుంది చెప్పండి? అదే సార్ నాకు అప్పటి నుండి రాంది. సరే ఒకవేళ క్యాప్చర్ చేశారు అనుకోండి. జీ క్రాస్ H3. అండ్ దెన్ ఈ రుక్ ఏదైతే ఉందో F5లో ఉన్న రుక్ ఇటువైపు వచ్చేస్తుంది. ఈసారి ఇంకా గట్టిగా అయిపోయింది. ఈసారి మాత్రం ఇక చెక్మేట్ ఆపడానికి ఎవరు లేరు. ఎస్. ఇప్పుడు ఏం చేశారు? ఇక్కడ బిషప్ అనేది H3లోకి ఎందుకు వచ్చింది? ఫోర్స్ మూవ్ సార్.
ఏమంటారు? మిగతా వాళ్ళు ఏమంటారు? ఎందుకు బిషప్‌ని బీ3లో ప్లేస్ చేసుకోవడం అనేది ఏమంటారు అసలు? పునీత్ ఆపోనెంట్ యొక్క మైండ్‌ని డిఫ్లెక్ట్ చేస్తున్నారు మీరు. అంటే ఇక్కడ ఏదైతే ఈ యొక్క రుక్ ఏదైతే ఉందో రుక్‌కి క్లియరెన్స్ చేసుకోవడానికి సేమ్ థింగ్ బిషప్‌ని మీరు సాక్రిఫైస్ చేశారు ఇక్కడ. డిఫ్లెక్షన్ ఆపోనెంట్‌ని డైవర్ట్ చేస్తున్నారు ఇక్కడ. ఎస్ సార్. సో ఎప్పుడైతే మీరు ఇలాగ కాంబినేషన్‌లో ప్రిపేర్ చేసుకుంటారో మూవ్స్ అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది గేమ్ అనేది. సో ఇలాగ బీ3లో ప్లేస్ చేసుకోవడం హెచ్3లో ప్లేస్ చేసుకోవడం అనేది ఆ రుక్‌కి ఇలాగ ఏ1లో ప్లేస్ చేసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది అక్కడ. సో ఒకవేళ ఆపోనెంట్ ముందుగానే ఈ మూవ్‌ని గెస్ చేశారనుకోండి, చేస్తారా? నో సార్. సో సింపుల్‌గా ఏం చేశారంటే క్యాప్చర్ చేయకుండా ND4 సార్. యాహ్! నైట్‌ని ఇలాగ D4లో ప్లేస్ చేసుకున్నారు. అండ్ ద నెక్స్ట్ మూవ్ బిషప్ B6 సారీ రుక్ B6 చెక్. సింపుల్‌గా ఇంకా ఈ రుక్ రాలేదు కాబట్టి ఇలాగ B6లోకొచ్చి చెక్ డిలవర్ చేశారు. అండ్ దెన్ నైట్ అన్న B3. పౌన్ సపోర్ట్ ఉంది కాబట్టి సింపుల్‌గా బ్లాక్ చేసింది. నౌ కమ్స్ ద లాస్ట్ క్లియరెన్స్. దిస్ టైమ్ ఆఫ్ ఏ డయాగ్నల్. ఇప్పటి వరకు మనకు ఒక ఫైల్‌లో చూసుకున్నాం కదా! ఈసారి డయాగ్నల్‌గా చూద్దాం. రుక్ క్రాస్ B3 చెక్. అండ్ దెన్ ఆబ్వియస్లీ C క్రాస్. అండ్ దెన్ బిషప్ అన్న F5 చెక్. అండ్ దెన్ కింగ్ మూవ్స్ టు C1 హియర్. అండ్ దెన్ రుక్ ఇటువైపు నుంచి A8లోకి వస్తది. అండ్ దెన్ నెక్స్ట్ ఒకవేళ ఇప్పుడు బ్లాక్ చేసుకోవడానికి ఛాన్స్ ఏముంది? కింగ్ ఎలాగో ముందుకు మూవ్ లేదు. ఎస్ సార్ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఈ స్క్వేర్ బ్లాక్ అయిపోయింది. ఈ స్క్వేర్ బ్లాక్, ఈ స్క్వేర్ బ్లాక్. ఓన్లీ ఈ రుక్ ఇక్కడికి రావడం ఒక్కటే ఛాన్స్ ఇంకా మిగిలింది. సార్ చెప్పండి. ఇప్పుడు రుక్ A1 లోకి వస్తే గేమ్ హ్మ్. అయిపోద్ది సార్. ఈ గేమ్ అయిపోతుంది. ఇంకా ఛాన్స్ లేదక్కడ. కాబట్టి ఏం చేశారంటే కొంచెం డైవర్ట్ చేయడానికి ఆ రుక్ ఏదైతుందో D8లోకి మూవ్ అయింది. అందులో ఇప్పుడు చెక్ డిలవర్ చేశారు కాబట్టి ఖచ్చితంగా క్యాప్చర్ చేసుకుంటారు. అండ్ దెన్ ద బ్లాక్ విల్ బి రిటర్న్ టు 8. మళ్ళీ క్యాప్చర్ చేసిన తర్వాత కూడా మళ్ళీ A8లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ అటాక్ అనేది స్టార్ట్ చేసుకోండి చెక్‌మేట్ డిలవర్ చేసుకోవడానికి. అండ్ ఇన్ ద ఫాలోయింగ్ ఫ్రెండ్లీ బ్లిట్జ్ గేమ్ I managed to perform all the ideas of the clearance here. ఓకే సార్. అంటే నెక్స్ట్ ఏదైతే బ్లిడ్జ్ గేమ్ ఉంటుందో ఆ బ్లిడ్జ్ గేమ్‌లో ఆ క్లియరెన్స్ అనే ఒక ఐడియాస్‌ని ప్రాపర్‌గా మేనేజ్ చేయగలగాలి. సో ఇప్పుడు క్లియరెన్స్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకున్నా చూసారు కదా ఫస్ట్ గేమ్‌లో. మీరు మీ ఏదైతే లాంగ్ రేంజ్ పీసెస్ కానీ, హై వాల్యూ మెటీరియల్ గానీ, వాటికి పవర్ ఉన్నా గానీ, పెర్ఫార్మ్ చేయడానికి సిట్యుయేషన్ దొరకాలి కదా! ఎస్ సార్ కొన్ని ఆ సిచ్యువేషన్ లో చాలా లోవర్ వాల్యూ అయినా కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ! ఆ అంటే ఇప్పుడు బాగా కింగ్ మూవ్ చేయనీయకుండా ఉంచింది కదా సార్ అలా. హ్మ్. అది మన మెటీరియల్ చూసుకోకుండా మనం చేస్తే కానీ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. హ్మ్. సో మనం ప్రిపేర్ చేసుకోవాలి అలాగా. చూసుకొని అసలు సాక్రిఫైస్ అనేది మనకు యూజ్‌ఫుల్లా? ఒకవేళ యూజ్‌ఫుల్ అయితే ఎలాగ మనం ఆ ఒక్క పీస్‌ని సాక్రిఫైస్ చేయాలి. ఇప్పుడు మనకు ఆపోనెంట్‌కి టైమ్ ఇవ్వట్లేదు మనం. టైమ్ ఇవ్వకుండానే ఇలా చేస్తున్నాం. ఇప్పుడు ఇలా హెచ్‌డీలో ప్లే చేసుకున్నదేంటి? ఆపోనెంట్‌కి కొంచెం డైవర్ట్ చేయడానికి అండ్ అలాగే టైమ్ ఇవ్వకుండా తను ఈ కైండ్ ఆఫ్ మూవ్‌ని ప్రిపేర్ చేస్తామని ఆపోనెంట్‌కి తెలియకూడదు. తెలియకుండా ఉండడానికి ఇలా సాక్రిఫైస్ చేస్తున్నాం. ఓకేనా? క్లియర్ అర్థమైందా? ఎస్ ఎస్ సార్. నార్మల్‌గా మీరు